సాధారణంగా దెయ్యం సినిమాలకు ఒక ఫార్మాట్ ఉంటుంది. దెయ్యాలు ఎక్కడికి కదలవు. వాళ్ళన్న చోటకి అందరూ వస్తుంటారు. వాళ్ళు ఒక సమస్యలో ఇరుక్కుంటారు. దెయ్యం బారి నుంచి బయటపడటం జరుగుతుంటుంది. దెయ్యానికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఈ టెంప్లెట్ సినిమాలన్నీ మనం ఇప్పటివరకు చూసాం. వీటికి మించి పెండంలో ఏముండబోతుంది? ఎప్పుడూ ప్రేక్షకుల్ని భయపెట్టిన విధంగా వీళ్ళు భయపెడతారని భయం లేకుండా చెప్తున్నారు. సరే, వాళ్ళ కాన్ఫిడెంట్ ఏంటో వాళ్ళ మాటల్లోనే విందాం. హాయ్ అండి. నమస్తే అండి. హాయ్ శ్రీరామ్ గారు, ఖుషీరావు గారు, సాయి కిరణ్ గారు, శ్రీకృష్ణ గారు. అంటే మీ ట్యాగ్ లైన్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సార్. ఇప్పటి వరకు చూడని భయాన్ని మేము మీకు చూపించబోతున్నాం అన్నారు. ఏంటో కాన్ఫిడెంట్ డైరెక్టర్ నుంచి మొదలు. ఆయన నమ్మకం ఆయన అడిగి రైట్ ఫ్రమ్ స్క్రిప్టింగ్ స్టేజెస్ అండి. ఎప్పుడైతే ఒక ఇన్సిడెంట్ బేస్ చేసుకొని స్క్రిప్ట్ రాయడం, స్టోరీ రాయడం స్టార్ట్ పెట్టాను, అప్పటి నుంచి ఐ ఫిక్స్డ్ ఆన్ ద జాన్రా, హెల్బెండ్ ఆన్ ద జాన్రా. అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ హారర్ ఫిల్మ్. అండ్ అట్లాంటి సినిమా వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది మనకు తెలుగులో. ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ క్లీన్ ఇంటెన్స్ హారర్ డ్రామా. అంటే ఇప్పుడు దెయ్యాలు కామెడీ చేయడం అలవాటైపోయింది మాకు. లవ్ స్టోరీ యాడ్ చేయడం, దెయ్యాన్ని కొట్టడాలు, దెయ్యం చేత వంటలు చేయించడాలు, అవును థాయిలాండ్కి తీసుకెళ్ళడం, దెయ్యంతో రొమాన్స్ చేయడాలు. సో దెయ్యం అంటే భయం పోయింది ప్రేక్షకులకి. మళ్ళీ మీరు భయాన్ని అందిస్తానంటున్నారు. తప్పకుండా భయపడతారు. రాసేటప్పుడు భయపడ్డారా? రాసిన తర్వాత కానీ, రాసింది చదివేటప్పుడు కానీ? లేదు, రాసినప్పుడు కానీ ఏంటంటే రాసుకున్నప్పుడు ఐడియాస్ లాగానే ఉంటాయి కాబట్టి అంత భయం లేదు. మేకింగ్ అప్పుడు కొంచెం అనిపించింది, ఎందుకంటే ఆ డార్క్ ఫీల్ ఉంటుంది కాబట్టి. మొత్తం ఫినిష్డ్ ప్రోడక్ట్ చూసిన తర్వాతనే అబ్సల్యూట్లీ సూపర్ కాన్ఫిడెంట్. అందుకే సినిమా అయిపోయాక పెట్టాము ట్యాగ్ లైన్. ఓకే, మీకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ట్యాగ్ లైన్ వచ్చింది. సార్, స్క్రిప్టింగ్ సైడ్ నుంచి కానీ, లేకపోతే ఎగ్జిక్యూషన్ వైపులో కానీ మీకు ఎప్పుడు భయం కలిగింది ఈ స్క్రిప్ట్ మీద? నాకు ఫస్ట్ హారర్ సినిమా చేయాలన్నప్పుడు భయం వేసింది. ఎందుకంటే దానిలో హారర్ ఉండదు యూజువలీ. ఓకే. సో మళ్ళీ అలాంటి తప్పులు చేయాలా అన్న ఒక భయం ఒకటి ఉంటుంది. కానీ ఫేక్గా ఉంటే యూజువలీ అంతే చెప్పడం కూడా ఉంటుంది. దాని తర్వాత చూస్తే సడన్గా చూస్తే అన్నెసరీ ఒక కామెడీ ఉంటుంది. ఆ కామెడీకి ఆ కథకి సంబంధమే ఉండదు, ఎందుకు పెట్టారా అని ఉంటుంది. అండ్ నెక్స్ట్ హారర్ ఇస్ అ వెరీ సీరియస్ జానర్. ఇప్పుడు ఆ జానర్లో ఎందుకు ఇవన్నీ ఈ సన్నివేశాలన్నీ ఎందుకు ఉండాలి లేనిపోనివి? అండ్ నెక్స్ట్ కొన్నిసార్లు ఒక మంచి భోజనాన్ని అన్నెసరీ కొన్ని చేసి ఎక్స్ట్రా వేసి చెడగొడుతుంది. అంటే దానికి ఉన్న ఒరిజినాలిటీ పోతుంది. సాయి కిరణ్ గారు అయితే వెరీ క్లియర్, నాది వెరీ సీరియస్ జానర్ సార్. ఏంటి హారర్ జానర్ సార్? ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు దీన్ని కథ ఎలా చెప్తారైనా? సార్ మీరు ఇలా వెళ్తూ ఉంటారు, ఆ ఇంటి కూడా అక్కడ దెయ్యం వచ్చింది చెప్పలేరు కదా కథ. నేను ఒకే ఒక మాట అడిగాను. నా లైన్ నేను చదివాను, సినాప్సిస్ ప్రిఫరెన్స్ అంతా చదివాను, బాగుంది. కానీ దీనిలో మీరు ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ ప్రతిసారి దడిపిస్తా అంటారు, దడిపిస్తామా? కన్ఫర్మ్గా చేపిస్తారా? మంచి టెక్నికల్ టీం ఉండాలి. సౌండ్ విచ్ ఇస్ ది బ్యాక్గ్రౌండ్ స్కోర్ వెరీ ఇంపార్టెంట్. దెన్ సినిమాటోగ్రాఫర్ సతీష్ చాలా మంచి సినిమాటోగ్రాఫర్, ఫెంటాస్టిక్ వర్క్ ఆయన చేశారు. ఫస్ట్ వర్కింగ్ స్పాట్లో ఒక ఫీలింగ్ యాంబియన్స్ క్రియేట్ చేయాలి, ఆ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేశారు. చేసే వాళ్ళకి ఒక ఫీలింగ్ ఉంటేనే మనం ఆ ఇంటెన్సిటీ, ఆ గ్రూవ్లో వెళ్తాం. నెక్స్ట్ సౌండ్. సౌరవ్ గారు కృష్ణ హీఈస్ గోయింగ్ టు యాక్చువల్లీ ప్రూవ్ ఇట్. మీకు సౌండ్ అండ్ లైట్స్ ఈ ఇద్దరు ఒక డైరెక్టర్కి ఎంత పెద్ద ఒక సపోర్ట్ అని మీకు సినిమాలు చూపిస్తాం. అంటే ఈ జానర్ ఫిల్మ్స్కి డైరెక్టర్కి 2 eyes ఇవే, మ్యూజిక్ అండ్ లైట్స్, కెమెరా, ఆ తర్వాత ఆర్టిస్ట్లో వస్తుంది. ఎందుకంటే ప్రతి వాళ్ళకి తెలుసు ఆడియన్స్ వచ్చేటప్పుడే మనం దడిపించబోతున్నారు, ప్రయత్నం చేయబోతున్నారు అయ్యా బాబు అని మైండ్ సెట్లోనే వస్తున్నారు. అంటే మనం స్కేరీ హౌస్లోకి టికెట్ కొనుక్కొని భయపడటానికి వెళ్తాం. అయినా భయపడతాం కొన్నిసార్లు. ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు అవును భయపడే టైంలో ఒకళ్ళు ఇలా వస్తే ఏమవుద్ది, సడన్గా జరుపుకుంటుంది, మనకు తెలుసు జరగబోతుందని. ఎప్పుడు జరిగిందో అయినా మనల్ని దడిపించడం అనేది చాలా గొప్ప. యాంటోనీ రోల్ ఎంత డిఫరెంట్గా ఉంది శ్రీరామ్ గారు? అంటే మీరు ఇప్పుడు ప్లే చేసిన రోల్స్ కంటే ఇప్పటికీ ఒకరి నుంచి ఇప్పటి వరకు ఆ లవర్ బాయ్ ఇమేజ్ అయితే అలా ట్యాగ్ లైన్ కంటిన్యూ అవుతూనే ఉంది. కానీ యాంటోనీ ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తున్నాడు. యాంటోనీ వచ్చి ఈజ్ నాట్ ఎ సూపర్ హీరో. 10 మందిని కొట్టడం, సడన్గా లేచి అలా ఫైల్లో స్పిన్, సమర్సాల్ట్ ఏమి ఉండవు. నెక్స్ట్ యాంటనీ లైఫ్లో వచ్చి ఆ పెద్ద రొమాన్సు అవన్నీ ఉండదు. తన బాధ్యతలు అది ఒక సామాన్యుడు నెక్స్ట్ డే ఈ నెల ఆఖరికి అన్ని లెక్కలు చూసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ వీక్ వచ్చిందంటే జీతాలు, తర్వాత అన్ని ప్రొవిజన్స్,
దాని తర్వాత చూసారంటే అది ఇవన్నీ కడుతూ ఉండాలి, స్కూల్ ఫీజులు ఏదో ఏదో వస్తుంటుంది, మెడికల్ ఎక్స్పెన్సెస్, ఇంట్లో పెద్దలకి వచ్చి ఇన్సూరెన్సు, ఎన్నో విషయాలు ఉంటాయి. ఈ బాధ్యతలు తనకున్న ఆ సంతోషం, ఆనందం ఇవన్నీ పక్క తీసేస్తాయి. తనకున్న ఒకే ఒక ఆనందం ఏముంటుంది, ఆవిడ ముఖంలో చిరునవ్వు, లేకపోతే ఇద్దరు పిల్లలు పరిగెడుతూ ఉంటే ఇంట్లో బాగుంటుంది. ఇదే ఎదురు చూస్తాడు. ఇదే యాంటనీ. తన కుటుంబాన్ని బాగా చూసుకోవాలి, తన కుటుంబానికి ఏ లోతు లేకుండా బాగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్ లైఫ్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లోర్ చేశారు. కరెక్ట్. ఓకే, ఖుషిరావు గారు, మీకు ఈ క్యారెక్టర్ ఎంత ఇంపార్టెన్స్ మీ కెరియర్కి? అంటే ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ మీకు అందింది? It was a wonderful experience. Initially, when Sai sir told me narrated me the script, I was like super excited. Ante, as said, horror films lo comedy or some songs and. ఎందుకో దెయ్యం అనే ఒక ఇమేజ్ని ఈ మధ్యకాలంలో మనం మరీ హోమ్లీ చేసేసారు. ప్రతి ఇంట్లో దెయ్యం ఉన్నా పర్లేదన్న ఫీల్ తీసుకొచ్చేసారు కొన్ని సినిమాలు చూసిన తర్వాత. సో దాన్ని బ్రేక్ చేయబోతుంది ఈ మూవీ అని నా నమ్మకం. Yes. And it is very relatable, sir. We are doing. I mean, we are shot in the 90s period. So that time, 90s, we should research so many things like the costumes. ఇప్పుడున్న కమ్యూనికేషన్ ఉండదు. అవును. Communication is very properties. అన్ని major difference. I know. Everything should fit in the cinema. So our costume designer Priya Garu and the art department, everybody, they've done very well. And coming back to the question, I had a wonderful experience with Sriram sir, acting with him, sharing screen with him, and Ishwari ma'am, and two little kids. Actually, they helped me, they guided me and helped me through my lines, emotions, and everything. It was not like, this is my first film. Idi na first film Telugulo, a direct cinema. I never felt that. So that comfortable it was. ఓకే సార్, కణం ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా పెండానికి? కణం అనే ఒక సినిమా వచ్చింది సాయి పల్లవి. అబ్సల్యూట్లీ. అవును, నన్ను ఈ క్వశ్చన్ ఇంతకుముందు వేరే వాళ్ళు కూడా అడిగారు. కణం అనే సినిమా నేను చూసాను, అది కంప్లీట్లీ డిఫరెంట్. పిండం కణం అంటే రెండు రిలేటెడ్గా అనిపించింది, అంటే ఆ సబ్జెక్ట్ కూడా కొంచెం అది కంప్లీట్లీ డిఫరెంట్. ఇట్స్ మోర్ అబౌట్ మదర్ అండ్ అది వేరే సెంటిమెంట్. ఆ స్టోరీ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. 0% రిలేటబిలిటీ. ఎందుకంటే మాది మెజారిటీ ఆఫ్ ద స్టోరీ ఇట్ హ్యాపెన్స్ ఇన్ 1990. ఆ మదర్ మీరు అన్నట్టు ఆ కణంలో ఉన్న యాంగిల్ లేదు. అండ్ మోర్ ఓవర్ మా స్టోరీ వచ్చేసి 3 టైమ్ లైన్స్లో ట్రావెల్ అవుతుంటుంది, 1930, 1990 అండ్ కరెంట్ టైమ్ లైన్. ఓకే, ఒకరికొకరు తర్వాత నీకు 20, నాకు 19 అదొక సినిమా ఉంది తరుణ్ గారిది, ఇవన్నీ. అండ్ మాధవన్ గారిది ఒక స్క్రిప్ట్ ఉంది, అనుష్క శెట్టి అండ్ ఐ థింక్ రీమా సేన్. ఈ 3 స్క్రిప్టు సేమ్ స్క్రిప్ట్స్ మీరు అలా చూసారంటే, బట్ దే ఆర్ డిఫరెంట్. అంటే సేమ్ నాట్, కోర్ ఇస్ ద సేమ్, కానీ ఎక్స్పీరియన్స్ ఇస్ డిఫరెన్స్. సో ఎక్స్పీరియన్స్ ఇస్ డిఫరెంట్. సో హియర్ కొన్నిసార్లు కొన్ని విషయాలు చూసి మీరు అడిగిన చాలా యాక్చువల్లీ ఐఎమ్ క్వైట్ సర్ప్రైజ్, వెరీ నైస్. ఎందుకంటే చాలామంది పిండం అర్థం చేసుకోలేదు. పిండం అంటే ఏదో నెగిటివ్ అని మందులు మాట్లాడుకున్నారు, కానీ పిండం అనేది ఏంటి, కడుపులో ఉన్న ఆ బిడ్డ ఫీటస్, దట్ ఈస్ ది వన్ అనేది చాలా మంది తక్కువ మంది అనుకున్నారు. మీరు కరెక్ట్గా ఐడెంటిఫై చేశారు. బట్ దిస్ డిఫరెంట్ స్క్రిప్ట్, దట్ ఈస్ డిఫరెంట్ స్క్రిప్ట్. టైటిల్ పెట్టేటప్పుడు పిండం అనేది ఒక హార్ష్ వర్డ్ సార్, మన రెగ్యులర్ లైఫ్లో చాలా తక్కువ వింటుంటాం, వాడుతుంటాం. అనిపించిందా ఎప్పుడైనా, లేకపోతే ఇంతకన్నా యాప్ టైటిల్ మనం పెట్టలేమనిపించిందా? ఎలా ఇది లేదు, ఫస్ట్ అంటే ఒక డబ్బింగ్ సినిమా ఒక ఫ్లేవర్ లాగా అనిపిస్తుంది పిండం, ఇలాంటి టైటిల్స్ వింటున్నాను. అంటే పిండం కానీ తెలుగు కదా వర్డ్ కదండి, ప్రాపర్ తెలుగు వర్డ్స్, కాకపోతే ఇంత స్ట్రైట్గా పెట్టరు మన తెలుగు వాళ్ళు, అది ప్రాబ్లం. లేదు, ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు చాలామంది టైటిల్ పెట్టాక చాలామంది ఇండస్ట్రీ పీపులే దేవర్ అగేన్స్ట్ ఇట్. ఎందుకు మా ఇంటర్నల్ టీమే అందరు వచ్చి పెట్టొద్దు సార్ టైటిల్, నెగిటివ్ టైటిల్స్ పెట్టరు తెలుగులో, మన ఇండస్ట్రీలో పెట్టకూడదు, ఇట్స్ బ్యాడ్, పెట్టకూడదు, మళ్ళీ సినిమా అయిపోతే ఎలా అంటే. నేను అడిగాను ఎందుకు అట్లా అవుతుంది ఏంటి అంటే, చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. కొంతమంది హీరోస్ కెరియర్సే పోయారు మొత్తం. ఎందుకంటే కొన్ని టైటిల్స్ విన్నాను నేను వాళ్ళు పెట్టినవి, సినిమా అయిపోవడం,
సినిమా రిలీజ్ అవ్వకూడదు అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ కెరియర్స్ ఇట్లా అయిపోవడం అట్లా చెప్పారు నాకు ఎగ్జాంపుల్స్తో సార్. ఇప్పుడు ఆ పేర్లు ఎందుకు లేని కానీ అవును, కొన్ని భయాలు ఉంటాయి సార్. బట్ నేను ఏంటంటే ఇప్పుడు స్క్రిప్ట్ డెవలప్ చేస్తున్నప్పుడు ఒక లైన్ అనుకొని ఫస్ట్ ఒక లైన్ నుంచి ఒక థాట్ నుంచి డెవలప్ అవుతుంది ఈ స్క్రిప్ట్ అనేది. ఎక్కడో మీరు నల్గొండలో ఒక రియలిస్టిక్ ఇన్సిడెంట్ నుంచి దాన్ని డెవలప్ చేశారు, నల్గొండలో జరిగిన ఇదనే కానీ ఏ స్క్రిప్ట్ అయినా ఒక లైన్ నుంచి స్టార్ట్ సార్. ఎక్కడో ఆ లైన్ వచ్చినప్పుడే నేను టైటిల్ అనుకున్నాను పిండం. సో పిండం కంటే ఇంకా బెటర్ టైటిల్ దీనికి ఉండదు. బిచ్చగాడు నెగిటివ్ టైటిల్. దానిలో తను వచ్చి కోటీశ్వరుడు, ఎందుకు కోటీశ్వరుడు పెట్టలేదు, ఎందుకు బిచ్చగాడిని పెట్టారు? బిచ్చగాడు కొనుక్కునే వాళ్ళందరినీ కోటీశ్వరులు చేసింది సార్ అసలు. మా పిండం కూడా అలానే సార్. అంటే ఇప్పుడు అలాంటి పుట్టడానికి స్టార్టే పిండం. ఎస్ ఎస్, అంటే మన మానవ జాతి మొదలయ్యేదే అక్కడి నుంచి. ఎవ్రీ హ్యూమన్ లైఫ్ పవర్ఫుల్ థింగ్, ఇట్స్ ద మోస్ట్ పాజిటివ్ థింగ్ ఇన్ లైఫ్. అండ్ పిండం ఇస్ ఓన్లీ పాజిటివ్ ఇన్ ఆల్ ద ఆస్పెక్ట్స్. స్టార్ట్ అయినా సరే, ఈవెన్ ఆఫ్టర్ ఫినిష్ ఉంది, డెత్ తర్వాత కూడా పిండం ఇస్ ఎ పాజిటివ్ థింగ్. శాంతి చేయడం కోసమే పిండం. ఎస్ సార్, అక్కడి నుంచి మొదలై అక్కడితో ఎండ్ అయిపోయింది. సో రెండు పిండాల మధ్య మన లైఫ్ ఉంటుంది. పాయింట్కి వచ్చారు, దగ్గర ఉన్నారు. కథ దీనిలోనే ఉంది సార్. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఏం సార్ అంటే సినిమా చూసిన తర్వాత మీకు అనిపించిన వర్డిక్ట్ ఏంటి? అంటే ఒక సెల్ఫ్ రివ్యూ అనేది ఉంటుంది కదా, ఎలాంటి సబ్జెక్ట్ని మనం అందించబోతున్నాం, ఎలాంటి భయాన్ని సర్వ్ చేయబోతున్నాం మీద మీ అసెస్మెంట్ ఏంటి? నాకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను సినిమా కంప్లీట్ అంటే నేను మోర్ దెన్ 100 times చూసాను. స్క్రిప్ట్ రీరైట్స్ మోర్ దెన్ 100 times చూసాను. జడ్జ్మెంట్ పోతుంది అంటారు అలా ఎన్నిసార్లు చూడటం వల్ల? అదే నిజమేనా సార్? జనరల్గా ఆ లూప్లో పడిపోతారు అంటుంటారు, నిజమేనా? అది పోవద్దు, పోనప్పుడే మనం సక్సెస్ఫుల్ అవుతాం. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ఆ సబ్జెక్ట్ని మనం ఎంత ఇష్టపడితే అంత బాగా వస్తుంది. అది నేను నమ్ముతాను. నాకు మేజర్గా మీరు అడిగిన పాయింట్కి నా వర్డిక్ట్ ఏంటంటే, నేను మూవీ మొత్తం ఫినిష్డ్ ప్రోడక్ట్ చూశాక ఐ వాజ్ ఓన్లీ ఫోకస్డ్ ఆన్ వన్ థింగ్. స్కేరియస్ట్ ఫిల్మ్ ఎవరని చెప్పి పెట్టాము, దాన్ని జస్టిఫై చేస్తున్నామా లేదా చూసుకున్నాను. 100% సాటిస్ఫైడ్. నేనే కాదు, చూసిన వాళ్ళు ఏం భయపెడతాడో చూద్దాం అనే ఒక ఆలోచనతో థియేటర్లోకి వచ్చారు. అది ఆ స్టేట్మెంట్ మేక్ ఆర్ బ్రేక్ అండి అది. ఎస్ ఎగ్జాక్ట్లీ. అంటే మీరు టైటిల్తో ఒక మూఢనమ్మకాలను బ్రేక్ చేశారు. మీరు ఇచ్చిన ట్యాగ్ లైన్తో అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ టైటిల్ ట్యాగ్ లైన్ కలిపి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది. రేపు 15th మేము ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. మాకు కూడా యాజ్ ఎ మూవీ లవర్గా, లేకపోతే రెగ్యులర్గా సినిమాలు చూసే ఫిల్మ్ జర్నలిస్ట్గా అసలు ఏం భయపెట్టాడో చూద్దాం అన్న ఆసక్తి అయితే కలిగింది సార్. ఎందుకు ఇంత భయపెట్టడానికి ఏముంది అనే ఆసక్తి కలిగింది సార్. భయపెట్టడంలో మీ పాత్ర ఎక్కువ ఉంది. డెఫినెట్గా ఆల్రెడీ విజువల్ అది ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. సో ఫర్ మీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఐ నీడ్ టు ఎన్హాన్స్ ఇట్ ఈవెన్ మోర్. సో we planned ప్రతి సీన్ హౌ ఇట్ కెన్ బి వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ద రెగ్యులర్ స్కోర్ అన్నది ప్లాన్డ్ ఇట్ వెరీ కీన్లీ. అంతేగాని అండ్ ఆల్సో ద ఇన్స్ట్రుమెంటేషన్ వాట్ ఐ యూస్డ్ వెరీ పర్టికులర్లీ ఇన్ టు దిస్ జాన్రా. సో ఈవెన్ మీరు సాంగ్ కూడా చూస్తే సెకండ్ హాఫ్లో వచ్చే ఐ మీన్ the song like, and you can see like how the Pindam title annadi, like how you are talking about the Maranam and the Jeevam, so దాని గురించే మాట్లాడుతుంది ఆ సాంగ్ కూడా. సో యా, ద ట్రావెల్ బిట్వీన్ a life like between these all together, and yeah, even the sound, everything makes very important thing in this film. Okay. Yeah. His music is a major highlight in the film. Obviously sir, అంటే హారర్ బ్యాక్డ్రాప్ కానీ థ్రిల్లర్ బ్యాక్డ్రాప్ ఉన్న సినిమాలకి ఆ సౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ మూడ్ని క్రియేట్ చేయడంలో, ఆడియన్స్ని ఇన్వాల్వ్ చేయడంలో వీళ్ళ పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది కంపారిటివ్లీ ఎనీ అదర్ ఫిల్మ్స్ కంటే. థ్రిల్లర్స్కి హర్రర్స్కి వీళ్ళ జాబ్ చాలా గట్టిగా ఉండాలి. ఎక్కడ సౌండ్ ఉండాలి, ఎక్కడ సౌండ్ ఉండకూడదు, ఆ సెన్సిబిలిటీస్ ఉండాలి సార్. అంటే ఎప్పుడు ఆడియన్స్కి యాక్చువల్లీ తెలుసు మనం దడిపించడానికి తీసుకెళ్తున్నారని. ఇప్పుడంతా నేను చెప్పాను దీని ముందు కూడా, ఒక హారర్ సినిమాలో 3వ సారి తలుపు కొడితే అప్పుడు తెలుస్తుంది అంటారు. వాళ్ళ ముందే తెలుసు. సో దే ఆల్ హ్యావ్ దీస్ ఐడియాస్ అనమాట, బట్ దే కమింగ్. సో అలా ఎదురు చూస్తూ తెలుస్తూ కూర్చున్న వాళ్ళని కూడా దడిపించడం అనేది చాలా గొప్ప. అప్పుడు ఏమవుతుందంటే ఆ సౌండ్ అక్కడే ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఒక మూడ్ క్రియేట్ చేయడం, ఫస్ట్ మమ్మల్ని ఇండ్యూస్ చేయాలి.
ఆ వాతావరణాన్ని తీసుకురావాలి. మన చుట్టూ 1000 మంది ఉన్నారు సినిమా థియేటర్లో, వందల్లో ఉన్నారు, కానీ వాళ్ళని మర్చిపోయి మనం ఒంటరిగా ఉన్నట్టు ఒక ఫీలింగ్ కలిగించాలి. దట్ ఈస్ వాట్ ఈస్ అ హారర్ ఫిల్మ్. చేసే పనిని కన్విక్షన్తో చేయాలి. డైరెక్టర్ గారు చాలా కన్విక్షన్తో చేశారు. ఎందుకంటే ఆ కన్విక్షన్తో చేయడం బట్టే స్కేరియస్ట్ ఫిల్మ్ ఎవర్ అనే ట్యాగ్ లైన్ ఇస్తున్నారు. ఎందుకంటే అది పెట్టడానికి చాలా ధైర్యం కావాలి. ఆయనకి ఒక్క నిమిషం ఆయన ఉంటుంది తీసేదానికి. అవును, ఆయనకి ఎందుకంటే చెప్పండి, అది పెట్టి హీఈస్ ఛాలెంజింగ్ యూ, హీఈస్ ఛాలెంజింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. అందుకే నేను ఈ సినిమాని థియేటర్ వెళ్ళి చూడాలి, మీతో పాటే చూడాలి. ఆబ్వియస్లీ థియేటర్ ఎక్స్పీరియన్స్డ్ ఫిల్మే సార్. ఎందుకంటే మీరు ట్రైలర్ చూసిన తర్వాత కంపల్సరీ థియేటర్లో చూడాలన్న ఫీల్ అయితే కలిగింది. మీరు ఈ సినిమా చేస్తున్నప్పుడు మీకు ఏమైనా అనిపించిందా అంటే ఒక హర్రర్ సినిమా ఇంపాక్ట్ అనేది నా కెరీర్ మీద పడుతుంది, మళ్ళీ ఇలాంటి సినిమాలు చేయాల్సి వస్తుంది అని ఏమైనా అనిపించిందా? అంటే మీరు ఇంట్రడ్యూస్ అయ్యేది హర్రర్ మూవీతో కదా, సో ఇది చాయిసా లేకపోతే చేయాల్సి వచ్చిందా? లేదు, నాకు అట్లా అంటే ఏం లేవు. నాకు హారర్ అయినా, థ్రిల్లర్ అయినా, డ్రామా అయినా, ఏదైనా సినిమానే. స్టోరీ టెల్లింగ్ టెక్నిక్ విల్ బి ద సేమ్. యాక్షన్ డైరెక్టర్ ఇలాంటి కొన్ని ట్యాగ్ లైన్స్ పడిపోతాయి కదా ఇండస్ట్రీస్. నేను ఎవ్రీ మూవీ ఎవ్రీ డిఫరెంట్ జానరా చేయబోతున్నాను. సూపర్. మళ్ళీ హర్రర్ చేయరు? హర్రర్ చేయను. అన్ని genres చేయాలి. బికాజ్ నాకు ఫిల్మ్ మేకింగ్ అంటే ఇష్టం. టైప్ కాస్టింగ్ ఉండకూడదు. ఇప్పటి వరకు మేము చూసిన హర్రర్ సినిమాలు చాలా చూసాను సార్. మనకి ఇది ఎంత డిఫరెన్స్, మన రామ్ గోపాల్ వర్మ గారు రాత్రి దగ్గర నుంచి చూస్తూ వచ్చాం, డిఫరెంట్ కైండ్ ఆఫ్ హర్రర్ సినిమాలు చూసాం. ఇది ఏ కేటగిరీలో నిలుస్తుంది? టాప్ 10లో ఎక్కడ నిలుస్తుంది పెండం హర్రర్ మూవీస్లో, తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన హర్రర్ మూవీస్లో? టాప్ 10లో అంటే ఆయన చెప్పకూడదు సార్, చూసిన వాళ్ళు ఆడియన్స్ చెప్పాలి. బట్ నేనైతే ఒకటే చెప్తాను. ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి కదా, ఇప్పుడు మూవీ స్టార్ట్ చేయగానే ఒక 5-10 మినిట్స్లో ఇమ్మర్స్ అయిపోతాం కదా సినిమాలోకి. సినిమాలోకి వెళ్ళిపోయి ఒక క్యారెక్టర్ లాగా చూస్తాం కదా, ఆ ఫీల్ అయితే డెఫినెట్లీ వీ క్రియేటెడ్, దట్ మ్యాజిక్ ఈస్ దేర్. బ్యూటిఫుల్ హ్యూమన్ ఎమోషన్స్ కనిపిస్తుంది సార్. అంటే ఎంత హర్రర్ థ్రిల్లర్ ఉన్నా సరే హ్యూమన్ రిలేషన్స్లో ఆ స్ట్రాంగ్నెస్ అనేది క్రియేట్ చేయలేకపోతే హర్రర్ థ్రిల్లర్ కూడా మనకి ఇంకదు. కానీ ఇక్కడ ఒక బ్యూటిఫుల్ హ్యూమన్ ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. యాంటోనీ లైఫ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. ఇద్దరు పాపలు కూడా చాలా బాగా చేశారు అనిపిస్తుంది. ఎక్స్ట్రాడినరీ. సో లైక్ సూపర్ స్టార్స్. సూపర్ స్టార్స్ సార్. నాకు ఒక బేబీ శాలిని తర్వాత అలాంటి చైల్డ్ ఆర్టిస్ట్ నేను చూడలేదు సార్. దెర్ ఆర్ ఫ్యూ 1 or 2 గుడ్ చైల్డ్ ఆర్టిస్ట్, బట్ ఈ ఇద్దరు దే ఆర్ ఎక్స్ట్రాడినరీ. అది నేను చెప్పడం కాదు, మీరు సినిమా చూసి మీరు అర్థం చేసుకుంటారు. కొంచెం ఆ సెన్స్ వచ్చింది సార్ ట్రైలర్ చూసినప్పుడు. ఆ చిన్న పాప మరీ చాలా చాలా బాగా చేస్తుంది అనిపించింది సార్. నేర్పించి సార్ 6 ఏళ్ళు సార్, అసలు అర్థం కాదు మనం ఏం నేర్పించడం ఎంత కష్టం మీరు చాలా ఆలోచించండి. కష్టం. అది గుర్తెచ్చుకొని నేను ఒక సింపుల్ ఆస్పెక్ట్ చెప్తున్నాను సార్. ఒక పాపకి అక్కడ సైన్ లాంగ్వేజ్లో చేయాలి, తర్వాత డైలాగులు చెప్పాలి, డైలాగులు 2 తరాన్ని ఒక వాయిస్లో మార్చి మాట్లాడాలి. దాని తర్వాత పైకి వెళ్ళడం, అక్కడి నుంచి మాయమవడం, ఇన్ని విషయాలు ఉన్నాయి. ఇది ఒక పాప ఒకే టేక్లో చేసింది. సూపర్. ఆ పాప ఒకే సింగిల్ షాట్, తండ్రి తను వెంటాడుతున్నాడు. ఆ పాప తండ్రిని గుర్తించాలి, నువ్వు నా తండ్రివి, నువ్వు వాడివి కాదు, నువ్వు నా తండ్రిగా మారు. ఎన్ని తరాలుగా మారాలి మీరు ఆలోచించండి. ఎక్సలెంట్గా చేసింది. నేను దాన్ని గొంతు పట్టుకునేటప్పుడు నాకు భయం, ఎంతైనా సరే లేతగా ఉంటుంది సార్, ఎక్కడైనా హర్ట్ చేస్తామా అని. బట్ మనం ఒక ట్రాన్స్లో ఉంటాం, అవన్నీ బేర్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని ఇంత బాగా చేసింది. దీస్ ఆర్ ఆల్ చిల్డ్రన్, రియల్లీ ఐ టెల్ యూ సార్. నేర్పించడంతో రాదు సార్, వాళ్ళకి స్వతహాగా ఉండాలి సార్, ఉండాలి. వాళ్ళిద్దరిలో ఉంది ట్రైనింగ్, అంత పర్ఫెక్షన్ అవ్వదు. వీఆర్ బ్లెస్డ్. మాకు అలాంటి ఒక ఎందుకంటే మిగతా వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్ సార్. ఖుషీ రవి గారు ఆవిడ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఆర్టిస్ట్. ఆవిడకి ఎలా స్పాట్లో వచ్చి ఎలా లైవ్ ఉండాలో ఆవిడ తెలుసు. ఆవిడ ఏం చేయక్కర్లేదు, ఆవిడ వచ్చి అలా ఉండిందనుకోండి, అబ్బా మన రిలేట్ చేసుకుంటాం. ఇట్ ఈస్ లైక్ దాట్. నేను ప్రయత్నం చేయాలి. ఆవిడ చూడండి, మా ఈశ్వరరావు గారు చూడండి, ఆవిడకి చాలా డిఫరెంట్ రోల్ ఆఫర్ చేశారు సాయి కిరణ్ గారు. మీరు ఇప్పటి వరకు చేసిన పాత్రలన్నీ కొంచెం అటు ఇటుగా టైప్ కాస్ట్గా ఉంటున్నాయి ఈశ్వరరావు గారికి. మీరు ఆఫర్ చేసిన పాత్ర మాత్రం క్వైట్ ఆపోజిట్గా అనిపిస్తుంది. ఇట్స్ ఎ యూనిక్ క్యారెక్టర్ అండి. ఇప్పటివరకు ఎవరు చేయలేదు అలాంటి క్యారెక్టర్. ఇట్స్ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. సో అవసరాల శ్రీనివాసరావు గారు స్క్రిప్ట్కి కానీ స్క్రీన్కి కానీ ఎంతవరకు ఎడిషన్స్ని యాడ్ చేశారు?
ముసరాల శ్రీనివాస్ గారిది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ మిస్టీరియస్ క్యారెక్టర్ అండి. ఆయన సంభాషణలు ఏవైతే ఉన్నాయో ఈశ్వరి గారితో అన్నం అనే క్యారెక్టర్తో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అండ్ ఇంట్రిగింగ్గా ఉంటాయి. అంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకునేది అండ్ ఈయనెవరు ఎక్కడి నుంచి వచ్చాడు అనేది కరెంట్ టైం లైన్లో నడుస్తుంటుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వాళ్ళు మాట్లాడుకునే సబ్జెక్ట్స్ కూడా బాగుంటాయి. ఆడియన్స్ విల్ బి చాలా లైక్ చేస్తారు అవసరాలు గారి క్యారెక్టర్. సినిమా స్టార్టింగ్ ముందు నిర్మాత చాలా జోష్గా ఉంటారు సార్. సినిమా ఎండింగ్ వచ్చేసరికల్లా ఆయనకి కొంచెం ఎక్కడో చిన్న స్ట్రగుల్ స్టార్ట్ అయింది. కానీ యశ్వంత్ గారు మాత్రం సినిమా స్టార్టింగ్ ఎలా ఉన్నారో మాకు తెలియదు, కానీ ఇప్పుడు ఆయన మీ అందరికంటే ఎక్కువ కాన్ఫిడెంట్గా ఉన్నారు. దట్ ఈస్ ద గుడ్ పార్ట్ సార్. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. దట్ ఈస్ ద ఫస్ట్ సైన్ ఆఫ్ డైరెక్టర్ సక్సెస్. అదే అంటే ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ని నమ్మించారు ఫస్ట్. ఈ కథ ఓకే, ఈ కథ వినేదానికి బాగుంది, తీసిన తర్వాత ఎలా ఉంటుంది ఆ నమ్మకం కలిగించేది ఒక డైరెక్టర్ ఎండ్ ప్రోడక్ట్. ఆ ఎండ్ ప్రోడక్ట్ చూసిన తర్వాత ఆ ప్రొడ్యూసర్కి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ లోకంలో మిగతా వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతున్నాను, గట్టి నమ్మకం. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఏంటి వ్యాపారంకి వెళ్ళేటప్పుడు సార్ ఏం వ్యాపారం అని సార్ అంటారు. మన ఊర్లో ఒక ఒక ఫిక్స్డ్ ఆస్పెక్ట్ ఉంది సార్, బిజినెస్ మార్కెటబిలిటీ ఇంతే అని. అది దేని బట్టి డిసైడ్ చేస్తారని అర్థం కాదు. కానీ అప్పుడు ఒక గట్టి నమ్మకం, మా బొమ్మ ఆడుద్ది, మేము దాచిపెట్టాల్సిన అవసరం లేదు, రండి చూడండి, ధైర్యంగా చూపించారు. ఎప్పుడు ఆయన చూసిన తర్వాత ఆయనకు ధైర్యం వస్తుంది కదా, ఆయన గట్టి నమ్మకం స్టార్టింగ్ నుంచి దాన్ని ఇంకా ఎలివేట్ చేసుకున్నారు. అందుకే ఉన్న బడ్జెట్ కంటే ఇంకా ఎక్కువ బడ్జెట్ ఖర్చు పెడుతున్నాడు ఆయన. ఆయన మీ టీంలో కాన్ఫిడెంట్గా ఉంటాను కారణం మేము మామూలుగా జనరల్గా జర్నలిస్టులు అంతా అడుగుతున్నప్పుడు సార్ ఏంటి సార్ బిజినెస్ సార్ సినిమా రిలీజ్ అవునా సార్ అయ్యే వస్తాయి, అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు ఆయన. సో షూటింగ్ అయినప్పటి నుంచి ద వే హీ టుక్ ఫార్వర్డ్ ద ప్రాజెక్ట్ వాస్ నిలబడ్డారు, వెరీ ఫెనామినల్. అండ్ ఇప్పుడున్న రీచ్ వీఆర్ గెటింగ్ 111 థియేటర్స్ ఇన్ యూఎస్ అండ్ వీఆర్ గెటింగ్ గ్రాండ్ రిలీజ్ ఇన్ ఇండియా. సో దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ హిమ్. షూట్ అయిపోయినప్పటి నుంచి ఈ టుక్ ఇట్ ఇన్ హిస్ ఓన్ హ్యాండ్స్ ప్రమోటింగ్. అప్పుడు అన్ని పనులు చూసుకున్నారు సార్ ఇక్కడ. సో ఇప్పుడు ఏమన్నానంటే మీ పని అయిపోయింది, ఇప్పుడు నా పని, ఇప్పుడు మై కౌంట్ డౌన్ స్టార్ట్స్ అంటున్నారు ఆయన యశోద్ గారు. హీఈస్ రన్నింగ్ అరౌండ్, హీఈస్ డూయింగ్ ఇట్. దట్ ఇస్ హౌ ఇట్ షుడ్ బీ సార్. సార్ ఒక సినిమా అనేది ఒక నటుడు నటిస్తే చాలదు, ఒక డైరెక్టర్ సినిమా తీస్తే చాలదు, మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ వేస్తే చాలదు, అందరూ వాళ్ళ పని చేయాలి. అలాగే ఎండ్ ప్రోడక్ట్ ఒక ఫిల్మ్ని కరెక్ట్గా మార్కెట్ చేయాల్సిన బాధ్యత ఒక ప్రొడ్యూసర్కి. దట్స్ ద ప్లేటింగ్ అంటారు. అందరు చేస్తేనే ఆ గెలుపు. సక్సెస్ కమ్స్ ఓన్లీ విత్ టీమ్ వర్క్. ఇన్ ఎవ్రీబడి పిక్చర్స్ ఇన్ దేర్ ఎఫర్ట్. అంటే కాంబినేషన్స్ మీద కాకుండా కంటెంట్ మీద వాల్యూ ఇస్తూ కంటెంట్ మీద నమ్మకంతో ప్రొడ్యూస్ చేసే నిర్మాతలు కొంచెం రేర్గా దొరుకుతారు. యశ్వంత్ గారు వాళ్ళల్లో ఒకళ్ళు అనిపిస్తుంది. ప్రతిసారి విరాట్ కోహ్లీ అవుట్ అయిపోతే టీం పోయింది నన్ను ఏడవకూడదు సార్, మిగతా వాళ్ళు కూడా బ్యాటింగ్ చేయాలి. కరెక్ట్, ఒక శ్రేయస్ అయ్యర్ చేయాలి కదా, మిగతా వాళ్ళు చేయాలి. టీం వర్క్ అంటారు. దట్స్ అ టీం వర్క్. సేమ్ వే సార్ ఇక్కడ అందరూ చేస్తాం. ఇప్పుడు ఆయన వంతు ఇట్స్ రాహుల్ ద్రావిడ్స్ వర్క్. ఎలా ఉంది శ్రీరామ్ గారు? అంటే లాంగ్ బ్యాక్ నుంచి కూడా తెలుగు ఆడియన్స్ మీ మీద ఒక స్పెషల్ ఇంట్రెస్ట్, ఒక స్పెషల్ క్రేజ్ అనేది ఎప్పుడూ ఉంటుంది. ఏ మూవీ చేసినా లేకపోతే మీరు వెబ్ సిరీస్లో కనిపించినా కూడా అదే రిసెప్షన్ దొరుకుతూ ఉంటుంది. ఎలా ఉంది మీ కెరియర్ కానీ మీరు? నాకు రెక్కీలో దొరికిన ఒక సాటిస్ఫాక్షన్, చాలా రోజుల తర్వాత ఒక సాటిస్ఫాక్షన్ ఉండే సార్. మంచి పని చేశాము. అప్పుడు నేను కృష్ణ పుల్లర్ గారికి అదే చెప్పాను, సార్ చాలా థ్యాంక్స్ అండి, చెప్పిన మాట నిలబెట్టారు మీరు. ప్లానింగ్ ఆయన 15 రోజుల్లో చేస్తానని చెప్పారు, 15 రోజులు చేసి నాకు ఆ ప్రోడక్ట్ ఇచ్చారు. ఇక్కడ సాయికిరణ్ గారు అదే చెప్పిన మాట నిలబెట్టారు. చెప్పిన రోజు కంటే ఇంకా ముందే ఫినిష్ చేయడానికి ప్లాన్ చేశారు ఆయన. దట్ ఈస్ ద క్లారిటీ ఆఫ్ అ డైరెక్టర్, ఫస్ట్ సక్సెస్ అక్కడ. సో అక్కడ దొరికిన నాకు ఆ పాజిటివ్ ఫీలింగ్ పిండంలో ఉంది. స్టార్టింగ్ నుంచి ఐ బీన్ టెలింగ్ ఓన్లీ వన్ థింగ్, మోస్ట్ పాజిటివ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ హియర్. అనుకున్న దానికంటే ముందు అయిపోవడం, ఏదో డేట్లు ఇంకోళ్ళకి దొరకకపోయినా ఇక్కడ దొరకడం, ఒక బిగ్గెస్ట్ రిలీజ్ వచ్చే నెల ఎప్పుడో అనుకునేటప్పుడు ముందు అవ్వడం, ఇవన్నీ ఒక మంచి ఆస్పెక్ట్ ఫర్ అ గుడ్ అవుట్పుట్. వీఆర్ లుకింగ్ ఫర్ పాజిటివ్ అవుట్కమ్. ఇలాగా స్క్రిప్ట్స్ ఎలా చూస్ చేసుకుంటారు? అంటే ఒక రేస్లో లేను అనే ఒక ఇదేమైనా ఉందా, లేకపోతే ఎలా? మాకు ఆ రేస్ గురించి తెలియదు సార్. వీఆర్ దేర్ ఇన్ ద రన్ సార్. సో దానిలో వచ్చే అవకాశంలో మంచి కథ తీసుకోవాలనుకుంటాం. నాకు పిండం తప్ప ఇంకొక 2-3 వచ్చాయి, నేను అవి వద్దని చెప్పాను. అండ్ నాకు పిండం నచ్చింది. కొందరు అడిగారు యూ లూజింగ్ అవుట్ లాట్ ఆఫ్ మనీ ఎక్కడ అని చెప్పారు. కొన్నిసార్లు
లైఫ్లో ఇట్ డజంట్ బికమ్ ఆల్వేస్ అబౌట్ మనీ. కొన్నిసార్లు ఇట్ ఈస్ ఆల్వేస్ అబౌట్ మనీ. యూ క్రాస్ దట్ ఫేస్. ఎస్ బాధ్యతలు. ఇప్పుడు ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ప్యాషన్. ఆ ప్యాషన్ తోటి పిండం. ఐఎమ్ ప్రిటీ షూర్ మా డైరెక్టర్ ఇస్ నవరసం. మీరు చూడండి నెక్స్ట్ వేరే ఛానల్లో వేరే ఎలా చేస్తారు ఆయన. దేర్ ఆల్ లైక్ దాట్. వాళ్ళు యూఎస్ నుంచి వచ్చిన మీరు ఏమనుకుంటాం యూఎస్ నుంచి వచ్చారు ఐటీ ప్రొఫెషన్ వాళ్ళకి ఏముంటుంది అని. యాక్చువల్లీ దే ఆర్ మోర్ డిసిప్లిన్ అండ్ మోర్ ఆర్గనైజ్. సంథింగ్ టు లర్న్. ఎగ్జాక్ట్లీ. మీకు ఈ మూవీ ఎక్స్పీరియన్స్తో అంటే మా జనరల్గా ఇప్పుడు పార్ట్ 1లు పార్ట్ 2లు ఈ సీజన్ నడుస్తుంది కదా సార్, ఎప్పుడైనా ఇమీడియట్గా కాదు ఒక 2-3 ఇయర్స్ తర్వాతనే ఎప్పుడైనా సరే దీనికైనా సీక్వెల్ కానీ దీని కథను ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉందా? ఇప్పట్లో అయితే మళ్ళీ సీక్వెల్ అట్లా ఏం ప్లాన్ లేదండి. ఎందుకంటే ఈ ఆల్రెడీ 1.5 year దీంతో ట్రావెల్ అయ్యి ఆ డిస్టర్బింగ్ థాట్స్, ఆ రీసెర్చ్, నెగిటివ్ ఎనర్జీ అంతా చదివి మైండ్ పోయింది. సో కొంచెం ఫ్రెష్ నమ్ముతారా సార్? అబ్సల్యూట్లీ నమ్ముతాను. అంటే నెగిటివ్ ఎనర్జీ ఉందని నమ్ముతాను. అండ్ చెప్పాలంటే ఈ కథ ఈ స్క్రిప్ట్ రాసే ముందు చాలా రీసెర్చ్ కూడా చేశాను, చాలా బుక్స్ చదివాను, ఆర్టికల్స్ కొన్ని చదివాను. ప్రూవ్ కాని ఫ్యాక్ట్స్ ఉంటాయి సార్ సొసైటీ. చెప్పారు కదా కొన్ని టైటిల్ పెట్టడం వల్ల కొన్ని సినిమాలు ఆగిపోతాయి, అవును, కొన్ని హీరోస్ కెరియర్ పడిపోతాయి. అవన్నీ ఏంటి సార్? నిజంగా జరిగాయి కదా. వాట్ ఆర్ దోస్ సార్? సడన్ థింగ్స్ క్యారీ ఒక నెగిటివ్ ఎనర్జీ క్యారీ చేస్తుంది, కొన్ని పాజిటివ్ ఎనర్జీ క్యారీ చేస్తుంది. కానీ మేము మాత్రం ఒక బిగ్గెస్ట్ హారర్ మూవీ చూడబోతున్నాం అన్న ఫీల్ అయితే కలిగింది సార్. అంటే ఆఫ్టర్ లాంగ్ టైం ఒక సీరియస్ హారర్ సినిమా చూడబోతున్నాం, తెలుగు సినిమాకి చూడబోతున్నాం అన్న ఫీల్ కలిగింది. మీరందరూ మమ్మల్ని భయపెడతారు, మేము భయపడతామని గట్టిగా నమ్ముతున్నాము. విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి.